హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రెయినీ సీజన్లో అందరికీ రోస్టెడ్ స్వీట్ కార్న్ అనేది తినాలి అనిపిస్తుంది. సో బయటికి వెళ్ళి రోస్టెడ్ స్వీట్ కార్న్ తీసుకొచ్చే బదులు ఇంట్లోనే స్వీట్ కార్న్తో మనం రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సో చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో మనం ఈ విధంగా చేసుకుంటే బయట తీసుకొచ్చినలాగే ఉంటాయి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే నేనైతే ఇక్కడ 3 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. సో వెనకాల మనకి పట్టుకోవడానికి కన్వీనియన్స్గా లేకపోతే ఏదైనా నైఫ్ అయినా లేదంటే సీజర్ అయినా ఏదైనా సో అక్కడికి వచ్చేసి సో మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. సో గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మంచిగా 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట, అంతా రౌండ్గా. సో ఈ విధంగా తిప్పుతూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా కాలనివ్వద్దు అనమాట, మరీ కాలితే టేస్ట్ అనేది బాగోదు. సో నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, మంచిగా ఈ విధంగా కొంచెం ఈ విధంగా సర్కిల్లో తిప్పుతూ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ మంచిగా లేతగా ఉన్న స్వీట్ కార్న్స్ అనేవి తీసుకున్నాను. కొంతమందికి లేతగా ఉన్నవి ఇష్టంగా ఉంటాయి, కొంతమందికి ఏమో కొంచెం బాగా సీడ్స్ అనేవి గట్టిగా ఉన్నవి ఇష్టంగా ఉంటాయన్నమాట. సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఈ విధంగా లేతగా ఉన్నవి అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే మంచిగా గ్యాస్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ని ఈ విధంగా మొక్కజొన్నని ఈ విధంగా టర్న్ చేస్తూ సో మనమైతే రోస్ట్ చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి వీటి స్వీట్స్. సో ఇక్కడైతే మనకి క్లియర్గా తెలుస్తుంది సో అవి రోస్ట్ అయ్యాయా లేవా అనేది. మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి మనం దీని విధంగా రోస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉప్పు ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా రుద్దుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఈ రెయినీ సీజన్లో మనం బయటికి వెళ్ళి సో ఈ రోస్టెడ్ స్వీట్ కార్న్ అనేది తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నిజంగా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. నేను ఎప్పుడు బయటకి కొనుక్కుంటాను కానీ సో ఈసారి మాత్రం ఇక్కడ ఈ విధంగా అయితే ట్రై చేశాను. సో 2 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, సో బయటికి వెళ్ళి ఎందుకు తెచ్చుకోవడం అనేసి సో ఈ విధంగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. సో ఫైనల్లీ ఈ విధంగా వచ్చాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.